మన తండ్రి నా దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారము నుండి కూడా ఈ ఆదివారం వరకు దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి తన ఆలయములో మనల్ని ప్రవేశపెట్టి ఇటు అవకాశమును సమయాన్ని మనకు అనుగ్రహించిన మరి దేవాది దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మరి మీకు తెలియజేస్తూ నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి నేను ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘానికిని పెద్దలకును సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి గడిచినటువంటి ఆదివారం నుండి కూడా ఈ ఆదివారం వరకు దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచి ఉన్నాడు అనే విషయాన్ని మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఆదివారపు దినమున అనగా త్రితుమ తరువాతి 4వ ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ 4వ ఆదివారములో మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖనములను బట్టి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే ఎటువంటి లక్షణములు మనము కలిగి ఉండాలి? మన అంశం ఏంటి అనగా దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే ఎటువంటి లక్షణములు మనము కలిగి ఉండాలి అనేటువంటి అంశమును గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా మన యొక్క అందరి అభిప్రాయము ఏంటి అని అంటే మనమందరమును కూడా దేవుని యొక్క బిడ్డలము అని, మనమందరం కూడా దేవుని యొక్క బిడ్డలమని మనందరి యొక్క అభిప్రాయం. కానీ పరిశుద్ధ గ్రంథమును గనక మనం బాగా పరిశీలన చేయగలిగితే ఈ భూమిపైన పుట్టించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే పుట్టించాడు అని మనము దైవ గ్రంథములో నుండి లేఖన భాగములను బట్టి మనము తెలుసుకొనొచ్చు ఉన్నాం. చూడండి, 100వ సంకీర్తనలో 3వ వచనాన్ని మనం చదువుదాం. 100వ సంకీర్తన, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని అంటా ఉన్నాడు. అంటే దేవుడైనటువంటి యెహోవాయే మనలను పుట్టించాడు అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. అంటే ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడైన యెహోవా పుట్టించాడు అని దేవుని యొక్క వాక్యమును బట్టి మనము చూస్తూ ఉన్నాం. ఈ వాక్యమును బట్టి ఆలోచన చేస్తే ఆయనే మనల్ని పుట్టించాడు గనుక మనమందరము కూడా దేవుని బిడ్డలమే అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి వాక్యం ఏం చెబుతుందంటే అందరూ కూడా దేవుని బిడ్డలు కాలేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఎందుకు అని అంటే ఎవరైతే దేవుని బిడ్డలని వాక్యం చెబుతుందో మనం తెలుసుకుంటే దానిని బట్టి ఈ విషయం మనకి అర్థమవుతా ఉంది. ఎవరైతే నీతి న్యాయములను అనుసరించి ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారముగా తిరిగి పుడతారో వారు మాత్రమే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుని మూలముగా తిరిగి జన్మించినటువంటి వారు దేవుని కుమారులు కాగలరు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పుట్టిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలని కాదు, ఎవరైతే తిరిగి మరలా దేవునిలో పుడతారో వారు మాత్రమే దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యమును బట్టి మనము తెలుసుకుంటున్నాం. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయములో మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యేసే
క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చాలు. ఎవరు దేవుని మూలంగా పుట్టిన వారుగా ఉంటారు అని అంటే, యేసే క్రీస్తయ్యును నమ్మి ప్రతివాడు కూడా దేవుని మూలముగా పుట్టినవాడు. నేను ఇందాక మీకు చెప్పాను ఒక మాట, యెహోవాయే మనలను పుట్టించాడు కానీ ఆయన పుట్టించిన వారందరూ కూడా ఆయన కుమారులుగా లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పుట్టించాడు కాబట్టి మేమందరము దేవుని కుమారులమే అని అనడానికి వీల్లేదు. ఎవరైతే క్రీస్తులో మరలా తిరిగి పుడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెబుతా ఉంది, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మేటువంటి ప్రతివాడు కూడా దేవుని మూలముగా ఏమై ఉన్నాడు, పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరు ఆయన కుమారులుగా ఉంటారని వాక్యం తెలియజేస్తుందనంటే, యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం చదువుదాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. చాలు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రతివాడు కూడా దేవుని యొక్క కుమారుడు గనుక దేవుడు యేసే క్రీస్తై అని ఉన్నాడని ఎవరైతే నమ్ముతాడో వాడు మాత్రమే దేవుని మూలముగా పుట్టినవాడు. ఇక రెండవదిగా చూస్తే చూడండి, తన్ను ఎందరు అంగీకరించిదురో అంటే ఆయన్ని సొంత రక్షకునిగా నిజదేవునిగా ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియచేస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక దేవుని కుమారులుగా దేవుని యొక్క పిల్లలుగా మనం ఉండాలి అని అంటే మనము ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవుని కుమారులుగా దేవుని పిల్లలుగా మనం ప్రత్యక్షపరచబడతాము అనేది నేటి లేఖన భాగములను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు సువార్త పాఠ్య భాగములో గనుక మనము ధ్యానము చేస్తే సువార్త పాఠ్య భాగం మనకు నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే, తండ్రి కలిగి ఉన్నటువంటి లక్షణాలు భూమిపైన ఆయన కుమారులు కలిగి ఉండాలి అని సువార్త వాక్య భాగం మనకి నేర్పిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, లూకాసు సువార్తలో 6వ అధ్యాయములో 36వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము కలిగిన వారై ఉండండి అని అంటా ఉన్నాడు. అంటే తండ్రి ఎటువంటి లక్షణాలని కలిగి ఉన్నాడో భూమిపైన ఆయన కుమారులైనటువంటి వారు కూడా అటువంటి లక్షణాలని కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ మాటను పలుకుచూ ఉన్నాడు ఈ 6వ అధ్యాయం 36వ వచనములో. చూడండి, కాబట్టి మీ తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నట్టు మీరును ఎలాంటి వారంగా ఉండాలంటామా, కనికరము కలిగినటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఈ లోకములో మనము దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే ఆయన కలిగి ఉన్న కనికరాన్ని మనం కూడా ఇతరుల పట్ల కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కనికరము, ఈ కనికరము అనేటువంటి మాట బైబిల్లో 200 సార్లు వ్రాయబడింది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యేసయ్య ఎటువంటి కనికరాన్ని కలిగి ఉన్నాడో ఆయన బిడ్డలమైన మనము కూడా అటువంటి కనికరాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే అసలు ముందు యేసయ్య కనికరం ఎటువంటిది అనేది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క కనికరము ఎటువంటిది అని గనక మనం ఆలోచన చేస్తే జాలి, దయ, ప్రేమ, కరుణతో కూడినది ఆయన యొక్క కనికరము. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు కనికరం అంటే ఇంకా ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే కళ్ళతో చూసి చేతులతో స్పందించేదే కనికరం. కళ్ళతో చూసి చేతులతో స్పందించేదంటే సహాయము
చేసేదే కనికరము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా కనికరం అనగా మరొక మాటలో అర్థం ఏంటి అని అంటే సహాయముతో కూడిన జాలి అని అర్థం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చాలామంది ఇతరుల పరిస్థితి బహు కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా చూస్తారు అని అంటే అవతల వ్యక్తుల్ని వాళ్ళు కష్టపడుతున్న సమయంలో, వాళ్ళు ఇబ్బంది పడుతున్న సమయంలో, ఇరుకులో ఉన్న సమయంలో వాళ్ళని చూసి ఏం చేస్తారు అని అంటే ఏం చేస్తారో జాలి పడతారు. ఏం చేస్తారండి? జాలి పడతారు. జాలి పడతారు కానీ సహాయము చేయరు. ఇది కాదు కనికరం అంటే. జాలి పడడం వేరు, కనికరించడం వేరు, కనికరం చూపించడం వేరు, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే కనికరం అంటే ఏంటి అని అంటే కళ్ళతో చూసిన దానికి చేతులతో స్పందించేది అని మీకు చెప్పాను. ఇప్పుడు కనికరం అనగా మరొక మాట మీకు చెప్తున్నాను ఏంటంటే సహాయముతో కూడినటువంటి జాలి. జాలి పడి వదిలేయడం కాదు, ఆ వ్యక్తికి ఏం చేయాలి అని అంటే సహాయము చేయాలి. అదే కనికరము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి, ఎరికో నుండి యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తున్నాడు ఒక సహోదరుడు. ఏమండి, ఆ సహోదరుడు దొంగల చేతికి చిక్కి కొట్టబడి కొన ఊపిరితో ఉన్నటువంటి సమయంలో ఒక మంచి సమరయుడు వచ్చాడు. అతని మీద ఏం పడ్డాడు? జాలి పడ్డాడు. జాలిపడి వదిలేయలేదు, పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి సహాయము చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇదే కనికరం అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఆయన చెబుతున్న మాట ఏంటి అని అంటే ఈ లోకములో మీరు దేవుని కుమారులుగా ఉండాలి అని అంటే గనక ఎలా ఉండాలని ఆయన చెబుతున్నాడు అంటే కనికరము కలిగిన వారుగా ఉండాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ప్రసంగములో కూడా ఈ మాటను మనము చూడగలుగుతాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుదాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. చాలు, కనికరం కలిగినటువంటి వారట ధన్యులంట. వారు కూడా ఒకానొక టైంలో ఏం పొందుతారు? కనికరాన్ని పొందుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మొన్నటి 2 వారాల క్రితం వచ్చినటువంటి లేఖన భాగంలో మనము ధనవంతుడును లాజరును గురించి కొన్ని వారాల క్రితం మనం ధ్యానం చేశాం. అందులో లాజరు ఏమండి కనికరాన్ని పొందాడు, ధనవంతుడు కనికరాన్ని పొందలేదు. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే చూడండి, మనం బాగా ఆలోచన చేస్తే ధనవంతుడు వాకిట పడి ఉన్నటువంటి బేద లాజరును ఏనాడు ధనవంతుడు చూడలేదు, జాలిపడలేదు, అతనిపైన కనికరాన్ని చూపించలేదు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ యాతన పడుతున్న సమయంలో అంటున్నాడు, లాజరును పంపించి నా దగ్గరికి పంపించు, లాజరు నా పట్ల కనికరాన్ని చూపిస్తాడు, తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లారుస్తాడు అని అంటున్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, కనికరము కలిగిన వారు ధన్యులు. లాజరు కనికరం దొరికిందా? దొరికింది. కానీ ధనవంతునికి ఏం దొరకలేదు. కనికరం ఒకప్పుడు కనికరం చూపిస్తే ఆటోమేటిక్గా కనికరము దొరికేదేమో. వాక్యంలో ఒక మాట ఉందో తెలుసా? నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును. ధనవంతుడు లాజరుకి కనీసం ఒక గుక్కెడు నీళ్లు పోస్తుంటే ఆటోమేటిక్గా లాజరు వచ్చి నీళ్లు పోయమని అబ్రహాం గారు పంపించేటువంటి వాడేమో అక్కడి పరిస్థితిని బట్టి. లేదు, ఇక్కడ అదే మాట అంటున్నాడు, కనికరపడువారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు అని యేసుప్రభు వారు చెబుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన కూడా చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే కనికరాన్ని చూపించమన్నాడు. ఆయన కూడా కనికరాన్ని చూపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో అనేకమైనటువంటి విషయాల్ని మనము దేవుని యొక్క వాక్యములో నుండి ధ్యానం చేసుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూస్తున్నామా? ఫోన్ చూసుకుంటున్నామా? ఏమా వాక్యాన్ని చదువుతున్నామా? జాగ్రత్తగా వినండి. చాలామంది నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే బైబిల్లో సెల్ ఫోన్ పెట్టి వీడియో కాల్ మాట్లాడుతున్నారంట. బైబిల్లో సెల్ ఫోన్లు పెట్టి వాక్యం చెబుతున్న సమయంలో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నేను చూడలేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేస్తాడు, ఇచ్చే తీరతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది వీడియో కాళ్ళు, చాటింగ్లు, అవునా కాదా, సెల్ ఫోన్ చూసుకోవడాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కనుక వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. వాక్యాన్ని వినేటప్పుడు వినకుండా చేసేది ఏంటి అని అంటే సెల్ ఫోనే ఖచ్చితంగా. కనుక మీరు వాక్యాన్ని వినాలని ఆసక్తి కలిగిన వారుగా ఉంటే మీ సెల్ ఫోన్ ఏం చేయాలి? పక్కన
పెట్టేయాలి ఖచ్చితంగా. కొన్ని చర్చిల్లో ఖచ్చితంగా ఒక బోర్డు అక్కడ ఉంటుంది, మీ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి అని కొన్ని చర్చెస్లో మనము చూస్తూ ఉంటాం. నేను ఈ మధ్య కాలంలో ఒక ఫేస్బుక్లో ఒక స్టోరీని నేను చూశాను. అందులో మన దగ్గర కాదులేండి, సౌత్ ఆఫ్రికా లేకపోతే నైజీరియా లేకపోతే కెన్యాలో తెలియదు, కానీ ఆ చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే చాలామంది ఏం చేస్తున్నారని అంటే సెల్ ఫోన్లు చూసుకుంటా కూర్చున్నారు. అప్పుడు కొంతమంది పరిచారకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ సెల్ ఫోన్ పీకేసి బైబిల్ పట్టుకొచ్చి వాళ్ళకి పెట్టి సెల్ ఫోన్లు పట్టుకుపోయినటువంటి సందర్భాన్ని చూసాం. మీరు కూడా కొంతమంది చూసేమంటారు. మరి చూసినా ఎందుకు అలా చేస్తారు? కనుక అలా చేయడానికి వీల్లేదు. కనుక ఇక నుంచి అలా ఉండొద్దు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఆది కాండంలో మనం చూస్తే ఆదాము గారు ఏ విషయంలో, ఆదాములు ఏ విషయంలో ఆజ్ఞను అతిక్రమించేశారు అని అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని తిన్నటువంటి విషయాల్లో ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించేశారు. వారు తినకూడదని దేవుడు చెప్పాడు ఆ పండుని, ఆ చెట్టు పండుని. వాళ్ళిద్దరూ కూడా తినేశారు. ఆ చెట్టు పేరేంటి? ఆ పండు ఏంటి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము అని మనము చూస్తా ఉన్నాం. అంటే అది మంచేదో చెడేదో తెలియజేస్తుంది. అలాగే నేటి దినాల్లో నీ దగ్గరున్న సెల్ ఫోన్ కూడా నేటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం అంటే సెల్ ఫోన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సెల్ ఫోన్లో ఏముంది అని అంటే మంచి ఉంది, చెడు ఉంది. సెల్ ఫోన్లో ఏముంది? మంచి ఉంది, చెడు ఉంది. కనుక మంచి జరిగిన సమయంలో చెడును చూస్తూ ఉంటే మంచిని గ్రహించలేం. మంచి జరిగే సమయంలో చెడును చూస్తూ ఉంటే మంచిని మనం ఏం చేయలేం, గ్రహించలేం. మీరు గమనించండి, ఎక్కువ సెల్ ఫోన్ తీసుకుని మంచి వాటిని ఎవరైనా చూస్తారా? ఎవరో చూడట్లా, చెడునే ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాం. కనుక వారు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసేశారు. మనము కూడా అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఫోన్ వాడుతూ మనం కూడా అటువంటి పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాం. కనుక ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక నుండి సెల్ ఫోన్లని దయచేసి వాక్యం చెబుతున్న సమయంలో వాడొద్దనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే అది దేవునికి తెలుసు, మీకు కూడా తెలుసు. అటువంటి సమయంలో ఏమైనా చేయొచ్చు. కనుక వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. నేటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఏంటి అని అంటే చెప్పండి, అదేంటి? సెల్ ఫోనే. కనుక మీరు మంచిని గ్రహిస్తారో చెడుని గ్రహిస్తారో మీరే ఆలోచన చేసుకోవలసిన వారై ఉన్నారని మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నాడు అని అంటే కనికరమును కలిగి ఉండండి అని చెబుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ వచనం కూడా మనం చదివితే చూడండి, నేను బలిని కోరట్లేదు కానీ కనికరమునే కోరుచున్నాను అని ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన దేన్ని కోరుకుంటున్నాడు? బలిని కోరట్లేదట, కనికరాన్ని మాత్రమే కోరుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే హోషేయ గ్రంథములో 12వ అధ్యాయములో 6వ వచనం మనము చదివితే, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును ఏంటది? న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు ఏముంచాలి? నమ్మిక ఉంచాలి. ఏం కోరుతున్నాడు ఆయన? కనికరమును న్యాయమును దేవుడు కోరుతా ఉన్నాడంట. కనుక దేవుడు చెప్పినట్లుగా మనము కనికరమును న్యాయమును జరిగించే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కనుక ఆయన కనికరపడ్డాడు, కనికరాన్ని చూపించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయములో 36వ వచనం నుంచి మనం చదువుదాం. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెలని విసిగి చెదిరి ఉన్నారని వారి మీద ఆయన కనికరపడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇలాగా అనేకమైనటువంటి విషయాలు చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇతరుల మీద ఏం పడ్డాడండి? కనికరమును పడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనము చదివితే, అలాగే మనం ఆలోచన చేసి చూడండి, అక్కడ ప్రజలు 3 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటే వారు ఎక్కడ సోలిపోయి సొమ్మసిల్లి పడిపోతారేమని వారి మీద కనికరము కలిగి వారికి భోజనం పెట్టినట్లుగా మనము చూస్తా ఉన్నాం.
అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసిన, అలాగే మార్కు సువార్తలో 5వ అధ్యాయం మొదటి 20 వచనాలు గనక మనము చూస్తే వారి మీద ఆయన కనికరపడి అక్కడ కొన్ని కార్యాలని చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే లూకా సువార్తలో 7వ అధ్యాయంలో 11వ వచనము నుండి 17వ వచనం వరకు మనము చూస్తే విధవరాలి కుమారుడు చనిపోతే కనికరపడి అతన్ని బ్రతికించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 31వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని గనక మనము చదివితే చూడండి, తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుని మీద తండ్రి ఏ విధముగా కనికరపడ్డాడో మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక మనము ఏం చేయాలని వాక్యం చెబుతుంది అని అంటే, ఆయన ఎలాగైతే కనికరము కలిగి ఉన్నాడో ఇతరుల పట్ల మనము కూడా అలాగే కనికరమును కలిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆయన కనికరము ఎవరి మీద ఉంటుంది అని గనక మనం ఆలోచన చేస్తే లూకా సువార్తలో చదువుదాం. లూకా సువార్తలో 1వ అధ్యాయములో 50వ వచనాన్ని మనం చదువుదాం. 50వ వచనం, అమ్మా ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము అమ్మా తరతరములు ఉండును చాలు. అంటే ఇప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఆయనకు మనం భయపడాలి. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము ఎప్పటి వరకు ఉంటుందంట? తరతరాలు ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని వాక్యములో మరొక పాఠంలో మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. అవునా కాదా? ఈ విషయాలన్నీ మనం చూస్తాం, దీన్ని పాడుకుంటాం కూడా మనం. చూడండి, మనం ఎనలేని పాప కూపమునా నేను తనికి మినుకుచుని దరిగా నాకున్నా కనికరము బెంచి నాయందు వేగా గొని పోవగా మేలు కొరకిందు వచ్చే ఇలాటిదా యేసు ప్రేమ నన్ను తోల నాడకదనదు జాలి చూపినదా ఇలాటిదా యేసు ప్రేమ. కనుక మనము కనికరించబడాలి. వాక్యంలో మనం చూస్తే మరొక చోట, గనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాబి వద్దకు మనం కృపాసనము వద్దకు చేరుదము అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోకములో మనము దేవుని కుమారులుగా జీవించాలి అని అంటే దేవుడు కలిగి ఉన్నటువంటి లక్షణాలని మనము కూడా కలిగి ఉండాలి. అందులో మొదటి లక్షణం ఏంటి అని అంటే కనికరము. మిగిలిన లక్షణాలని మనం చూద్దాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 37వ వచనం అంటాడు, ఇంకా ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఏం చేయకూడదంట? తీర్పు తీర్చడానికి వీలు లేదు. ఏం చేయకూడదు? దేవుని బిడ్డలు చేయవలసిన పని తీర్పు తీర్చ. ఏ తీర్పు? అన్యాయపు తీర్పు. ఏ తీర్పు అండి? అన్యాయపు తీర్పుని తీర్చకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చవద్దు అని అంటున్నాడు. మూడవదిగా చూస్తే క్షమించండి. ఏంటది? క్షమించండి అని అంటున్నాడు. అంటే క్షమించే వారముగా మనం ఉండాలి. ఒకటేమో కనికరం చూపాలి, రెండు తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఎందుకో చెప్పాడు కూడా అక్కడ. చూడండి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపడు. ఒకటేమో కనికరాన్ని కలిగి ఉండాలి, రెండు తీర్పు తీర్చకూడదు, మూడేమో నేరము మోపడానికి వీల్లేదు. మనం చాలా విషయాల్లో ఇవి చేసేస్తూ ఉంటాం. తీర్పు తీర్చేస్తాం. ఏ తీర్పులు అయ్యి? అన్యాయపు తీర్పులు. రెండవది ఏంటంటే ఇతరుల మీద నేరాలు ఏం చేస్తాం? మోపుతూ ఉంటాం. ఉదాహరణకి పోతీఫర్ యొక్క భార్య యోసేపు గారి పైన ఏం మోపింది? నేరమును మోపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక నేరం మోపకుడి, మీ మీద కూడా ఏం మోపబడుతుంది అని అంటే నేరము. కనుక దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారు ఈ లోకములో ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని అంటే, ఒకటి కనికరము కలిగి ఉండాలి, రెండు తీర్పు తీర్చకూడదు, మూడు నేరము మోపకూడదు అని ప్రియ దేవుని బిడ్డలారా. నాలుగవది ఎలా ఉండాలి? క్షమించేవారిగా ఉండాలి. ఏం చేయాలి?
క్షమించేవారుగా ఉండాలి. ఇతరులు మన ఎడలు చేసేటువంటి అపరాధములు అవ్వచ్చు, ఏమండి, కొన్ని సందర్భాల్లో వారు మన ఎడలు చేసేటువంటి అతిక్రమాలు అవ్వచ్చు. వాటిని బట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇతరులను మనం ఏం చేసేవారుగా ఉండాలి? క్షమించే వారముగా ఉండాలి. నేను గతంలో మీకు ఒకసారి చెప్పాను, మనం పరలోక ప్రార్థనలో ప్రతిసారి ఈ మాట మనం మాట్లాడుతూ ప్రార్థన చేస్తాం. ఏంటనంటే, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను కూడా మీరు క్షమించండి అని మనం ప్రార్థన చేస్తామే కానీ క్షమించం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మరలా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని కుమారులుగా ఈ లోకంలో మీరు ఉండాలి అని అంటే ఎలా ఉండాలి? 4వదిగా క్షమించే వారిగా మనం ఉండాలట. తర్వాత క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. 5వదిగా చూస్తే ఇయ్యుడి, ఏంటది? ఇచ్చేవారిగా మనం ఉండాలంట. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును అంటాడు. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు అంటూ ఏమన్నాడు తెలుసా? ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు కొలవబడుతుంది అని అన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు వారే చెప్పాడు. యేసుప్రభు వారే చెప్పాడండి. మీరు ఏ కొలతతోటైతే ఇతరులను కొలుస్తారో అదే కొలతతో దేవుడు మిమ్మల్ని కొలుస్తాడు. జాగ్రత్త చెప్పినటువంటి గమనించవలసినటువంటి విషయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఎదుటి వారి నుంచి మనం ఏం కోరుకుంటాం? గౌరవ మర్యాదలు, మంచి, ప్రేమ, కనికరం, జాలి, దయ, ఇటువంటి మంచి లక్షణాలను ఎదుటి వారిలో నుంచి మనం కోరుకుంటాం. ఇప్పుడు ఎదుటి వారిలో నుంచి నువ్వేం కోరుకుంటున్నావో నీ దగ్గర నుంచి కూడా ఎదుటి వారికి అవే నువ్వు అందించాలి. అదే చెప్పాడు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి అనంటే, దేవుని కుమారులుగా ఉండాలి అనంటే ఈ లోకములో ఎలా ఉండాలో, ఎటువంటి లక్షణాలని కలిగి ఉండాలో లూకా సువార్తికుడి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాల్ని మనకు తెలియజేశారు. కనుక మనము కనికరించే వారముగా మనం ఉండాలట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమించే వారముగా మనం ఉండాలట. ఇంకా మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలోనే కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, నేరం మోపే వారంగా మనం ఉండకూడదంట. తీర్పు తీర్చే వారముగా మనము ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇలాగ గనక మనం ఈ లోకములో జీవిస్తూ ఎదుటివారి ఎడల కనికరము చూపించగలిగితే, కనికరము కలిగిన వారముగా మనం ఉంచితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కనికరించబడతాం. మనము కనికరించబడి దేవుని కుమారులుగా మార్చబడతామని లూకా సువార్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఇంకొక మంచి లక్షణం ఏం కలిగి ఉన్నామని దేవుడు చెప్పాడనంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు కూడా ఏమై ఉండమన్నాడు? పరిశుద్ధులై ఉండాలి. ఇలాగ గనక మనము జీవించగలిగితే మనం ఎలా ఉంటాం చెప్పండి? దేవుని కుమారులుగా ఈ లోకములో మనం ఉంటాం. ఈ లోకములో మనము దేవుని కుమారులుగా జీవించగలిగితే పరలోకములో దేవుని కుమారులుగా ప్రత్యక్షతను మనం పొందుకుంటామట. పరలోకములో దేవుని కుమారులుగా ప్రత్యక్షత మనం పొందుకుంటామని పత్రిక పాఠ్యభాగం మనకు నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయములో 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అమ్మా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచు ఉన్నది అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త పాఠం అయితే దేవుని కుమారులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో సువార్త పాఠం మనకు నేర్పిస్తే, పత్రిక పాఠం ఏం చెబుతుంది అని అంటే, ఎవరైతే దేవుని కుమారులుగా ఉంటారో వారు పరలోకములో దేవుని కుమారులుగా ప్రత్యక్షపరచబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలా దేవుని కుమారులు ఎప్పుడు పరలోకములో ప్రత్యక్షపరచబడతారా అని ఎవరెదురు చూస్తున్నారంట? ఎవరెదురు చూస్తున్నారు? మరి చదివింది విన్నారా? అసలు చదివారా? ఆ వాక్యాన్ని చదివారా? ఎవరెదురు చూస్తున్నారంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే పరలోకములో దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారా అని ఎవరెదురు చూస్తున్నారు? సృష్టి ఎదురు చూస్తుందండి. ఎవరెదురు చూస్తున్నారు? సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దేవుని కుమారులకు విడుదల కలిగితేనే సృష్టికి విడుదల. దేవునికి కుమారులకు విడుదల కలిగితేనే సృష్టికి
విడుదల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకనంటే మనుష్యులను బట్టి సృష్టి కూడా దాస్యమునకు లోనైపోయింది, శపించబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూడండి ఆది కాండములో చూడండి. ఎందుకు ఆ విషయాలు చూస్తే 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లల పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడి. సృష్టి ఏం చేసింది చెప్పండి? వ్యర్థపరచబడిపోయిందంట. ఎవరిని బట్టి? సృష్టి దాస్యమునకు లోనైందంట. ఎవరిని బట్టి? మనుషులను బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంటే మనిషిని బట్టి దేవుడు సృష్టిని కూడా ఏం చేశాడు? శపించాడు. సృష్టిని కూడా ఏం చేశాడు? శపించినట్లుగా మనము అంటే దేవుని కుమారుల విడుదల ఎప్పుడు జరిగితే సృష్టికి కూడా అప్పుడే విడుదల కలుగుతుందని సృష్టి మిగిలిన ఆశతో తేరి కనిపెట్టి చూస్తుందని వాక్యం తెలియజేస్తున్నాం. ఇంతకీ నేల ఎప్పుడు, అంటే భూమి లేకపోతే ఈ సృష్టి ఎప్పుడు శపించబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే చూద్దాం. ఆది కాండములో 3వ అధ్యాయములో 17-18 వచనాలు మనం చదువుదాం. వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, పాపం చేసిన తర్వాత దేవుడు చూడండి ఆదాము హవ్వలను ఏ విధంగా శపిస్తున్నట్లుగా చూడండి భూమిని కూడా ఏ విధంగా శపించాడో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చదువమ్మాయి. 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. దేని శపించాడు? నేలను శపించేశాడండి. ఆలోచన చేయండి. ఎవరిని బట్టి? ఆదాము హవ్వలను బట్టి, మనుషులను బట్టి నేలను కూడా దేవుడు ఏం చేశాడు? శపించాడు. చూడండి, నా నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నీవు తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడుతీవి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు. అప్పుడు శపించబడింది. అర్థమైందా? ఇప్పుడు విడుదల కోసం ఎదురు చూస్తా తేరి కనిపెడతా ఉంది. ఎప్పుడు దేవుడు తన కుమారులకు విడుదల కలుగజేస్తాడా? ఎప్పుడు మాకు విడుదల కలుగుతుందా అని సృష్టి మిగుల ఆశతో ఏం చేస్తుంది? తేరి చూచి కనిపెట్టుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, అనగా దేవుని కుమారులకు కలబు ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందంట. అనగా ఏంటో మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుదాం. సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతక వారికి నిత్య జీవము. అంటే చూడండి, మనము దేవుని కుమారులుగా ప్రత్యక్షపరచబడాలి అని అంటే సత్క్రియను చేసే వారంగా మనం ఉండాలంట. అమ్మా మీరు ఇక్కడే ఉన్నారా? మరి అట్టే చూస్తున్నారు ఎందుకు? వాక్యం చెప్పేదేమి ఇక్కడ? ఎందుకు అట్టే చూస్తున్నారు? సామెతల గ్రంథములో 4వ అధ్యాయములో 25వ వచనం చదవండి ఒకసారి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడాలి. మరి ఎందుకు అటు ఇటు చూస్తారు? చెప్పేవాని వైపు మనస్సు చూపు నిలిపి మనసు కేంద్రీకరిస్తే ఆ మాటలు చక్కగా చెవిలో పడతాయి. చెవిలో పడిన ఎక్కడికి వస్తాయి? హృదయంలోకి వస్తాయి. లేకపోతే రావు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు అయ్యగారు అని అంటే, ఏమోనే చెప్పాడు, బాగానే చెప్పాడు, ఏం చెప్పాడు అంటాం. అలా మీరు విని హృదయంలో తెచ్చుకుంటే వచ్చేవారం అడిగినా మీరు ఏం చేయగలుగుతారు? చెప్పగలుగుతారు. ఇది నా యొక్క ఉద్దేశం. మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు సృష్టి ఏం చేస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుని కుమారులుగా పరలోకములో మనం ప్రత్యక్షపరచబడాలి అని అంటే ఇహలోకములో ఆయన చెప్పినటువంటి జీవితాన్ని, కనికరమును మనం కలిగి ఉండాలి. అవునా కాదా? కనికరమును చూపించే వారముగా ఉండాలి, క్షమించే వారముగా ఉండాలి. ఏమండి? తీర్పు తీర్చే వారముగా ఉండకూడదు, నేరం మోపే వారముగా మనం ఉండకూడదు. ఇంకా ఏం చేస్తున్నారో మనుషులు చెప్పాడండి లోకాసు వార్తలో. కంటిలో దూలాన్ని ఉంచుకుని ఎదుటివాని కంటిలో నలుసును వెతుకుతున్నాడంట మనిషి. ఇది మంచి పద్ధతి
కాదు అని వాక్యం చెబుతుంది. ఈరోజు మనం చదువుకున్న పాఠంలోనే ఈ విషయాలన్నీ. మనం అలాగా ఉండకూడదు. అంటే వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనలో పాపం ఉంచుకొని ఇతరుల మీద పాపాన్ని, నేరాన్ని మనము మోపుతూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో వ్యభిచారం చేస్తుండగా ఒక ఆమె పట్టబడింది. ఒక ఆమె ఏం చేసింది? పట్టబడింది. అవునా? పట్టబడితే ఏం చేశారు? చదువు అమ్మాయి. అది చదువు. బోధకుడు యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చేసి ఏం చెప్తున్నారు అని అంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధర్మశాస్త్రము చేయుచుండగా పట్టుకున్నటువంటి స్త్రీ నా దగ్గర తీసుకొచ్చి వాళ్ళందరూ చుట్టూ నిలబడి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఏ విధంగానైనా ఇన్ని చిక్కులు పెట్టాలని ఆలోచన కలిగి ఏమడుగుతున్నారని అంటే, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. వ్యభిచారం చేయుచుండగా పట్టబడినటువంటి వారిని ధర్మశాస్త్రమును బట్టి రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో మనకు ఆజ్ఞాపించాడు కదా, మరి నువ్వేమి చెబుతావు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? ఆయన శోధిస్తూ ఇలాగ అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఏం చేశాడు? అయితే ఆయన ఏమీ మాట్లాడలేదు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఏమో ఎందుకు రాస్తాడు? అర్థమైందా మీకు? బాగా ఆలోచన చేయాలి. ఇక్కడ నేల మీద ఏమో వ్రాయిచుండెను. 7వ వచనం, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తు చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని చెప్పి వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. చాలు. మొదటిసారి ఏమీ మాట్లాడలా, వంగి వ్రాస్తా ఉంటే బలవంతంగా అడుగుతున్నారు. మళ్ళీ రెండోసారి అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడనంటే, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాడు మొట్టమొదట ఆమె మీద ఏం చేయమన్నాడు? రాయి వేయమని చెప్పాడు. అక్కడ చెప్పి వంగి నేల మీద మరలా రాస్తున్నాడంట. ఏం రాసుంటాడంటారో? ఆయన అలా రాసుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏం చేశారు? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. చాలు. వినండి జాగ్రత్తగా. యేసుప్రభు ఏవో వంగి నేల మీద ఏదో రాస్తా ఉంటే, అర్థమైందా? వంగి నేల మీద రాస్తా ఉంటే వాళ్ళందరూ విన్నారంట. రాళ్ళు అక్కడ పడేసి ఒకడంటే ఒకటి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వెళ్ళిపోయారని రాయబడింది. ఆయన అసలు నిజంగా వెళ్ళే రకం అంటారా? వాళ్ళు వెళ్ళే రకం అయితే రాళ్ళు చేత పట్టుకుని అక్కడికే రారు. వెళ్ళే రకం కాదు. అక్కడ రాయబడిన మాట, యేసు వ్రంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను అన్న తర్వాత వారా మాట విని అని రాయబడింది. అక్కడ ఒక అంకేసి ఉంది. దాని అర్థం కింద ఉందో చూడండి అమ్మా. ప్రాచీన బ్రతుల్లో వారు మనస్సాక్షి చేత గద్దించబడ్డారట. ముగిస్తా ఉన్నాను. దేని చేత అంటే యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి, ఆయన వ్రాస్తున్న వ్రాతను బట్టి చూసి విని ఏం పొందారు? మనస్సాక్షి గద్దింపును పొందారు. వారి మనస్సాక్షి వారిని గద్దించింది. ఇంతకీ యేసు ప్రభు ఏం రాస్తూ ఉండొచ్చు అని గనక మనం ఆలోచన చేస్తే, ఏమో ఎందుకు రాస్తాడు? ఆయన తెలివి కలిగిన వాడు కాదా? చదువు వచ్చిన వాడు కదా. ఆయన చదువు వచ్చిన వాడని మనకు తెలుసు. ప్రవక్త యెషయా గ్రంథం చదవటాన్ని, ధర్మశాస్త్రం గురించి వివరించడాన్ని మనకు తెలుసు. ఆయనకు అన్నీ వచ్చు. ఏమో ఎందుకు రాస్తాడు? ఏమో రాయలేదు. అక్కడ ఒక సత్యం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన వాడే ఆయన. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడే ఆయన. ధర్మశాస్త్రములో ఏముందో అది నేల మీద వంగి రాస్తున్నాడో గమనించాలి. ఇక్కడ మీరు ఎప్పుడు విని ఉండరు. ధర్మశాస్త్రములో ఏముందో, ఆయన ఏమైతే చెప్పాడో అదే మాటని ఎక్కడ రాస్తున్నాడో? నేల మీద తన వ్రేలితో వ్రాశాడు. ధర్మశాస్త్రం దేంతో రాయబడింది? దేవుని వ్రేలితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అడిగిచ్చి గుడ్ మార్నింగ్ చెప్పించుకున్నట్టు ఉంటుంది. మనం ఒక క్రొత్త మాటను, చక్కటి మాటను విన్నప్పుడు వెంటనే దేవునికి ఏం చెప్పాలి?
స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. అదే ఇంకెవరిలోన్నా వెళ్ళి ఎక్కడన్నా వెళ్తే వాళ్ళు చెప్పమనకుండానే తెగ చెప్పేస్తారు, మేమంటే లోకు మీకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ధర్మశాస్త్రాన్ని దేవుడు తన వ్రేలితో రాశాడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం రాసినోడు ఎక్కడున్నాడు? వాళ్ళ మధ్యలో రాస్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రములో ఏముందో రాస్తున్నాడు. వాళ్ళు మీకు అర్థం అవడం కోసం మరలా ఈ మాట వెనక్కి వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడ వ్యభిచారం చూడండి, ఆ స్త్రీని తీసుకొచ్చి ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడి, వినండి జాగ్రత్తగా, వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. గాక దీర్ఘం ఉందా లేదా? దీర్ఘం ఉందా అక్కడ? వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. చేయుచుండగా పట్టుకుంటే ఎంతమంది దొరుకుతారు? ఇద్దరు దొరుకుతారు. ఎంతమంది దొరుకుతారు? ఇద్దరు దొరుకుతారు ఖచ్చితంగా. మరి ఎంతమందిని తీసుకొచ్చారు? ఒక్క ఆమెని తీసుకొచ్చాడు. మరి ఆయన ఏ పెద్దంటోడు అయి ఉంటాడు, అందుకని వదిలేసి ఉంటారు. అర్థమైందా మీకు? అర్థం అవడం కోసం మాత్రమే చెబుతున్నాను. వ్యభిచారం చేయటంగా ఇద్దరు పట్టబడతారు, ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని తీసుకురావాలి. కానీ ఒక్కళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రంలో ఏముందో రాస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది. ఇప్పుడు యేసుకు అవకాశం దొరికింది అక్కడ. మీరు ఒక్కళ్ళని తీసుకొచ్చారా? ధర్మశాస్త్రంలో ఇది ఉంది. ఓహో నిజమే, చూశారు, చూశారు, చదువుకున్నారు, అతను చదువుకున్నారు. మనస్సాక్షి చేత గద్దించబడి మేము చేసింది తప్పు అని తెలుసుకుని ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇతరుల మీద ఏమవుతున్నారు వాళ్ళు? వాళ్ళ కంటిలోనే దూలం ఉంది, ఎదుటివాడి కంటిలో ఏమైనా చూస్తున్నారు? నలుసుని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గనుక దేవుని కుమారులుగా మనం ఇలాగా ఉండటానికి వీల్లేదు. గనుక భూమిపైన మనము ఆయనను పోలి ఉంటేనే పరలోకములో ఆయన కుమారులుగా మనము ప్రత్యక్షపరచబడతాం. ముగిస్తున్నాను నేను. ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకములో ఆయన బిడ్డలుగా మనము జీవిస్తూ ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు, ఆయన చెప్పిన ప్రకారం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి చెప్పాడు కనుక ఆ లక్షణాలు కనుక మనం కలిగి ఉంటే ఈ భూమి పైన ఆయన పోలిన వారముగా మనం ఉంటాం. ఆయన పోలి ఉంటేనే పరలోక రాజ్యములో ఆయన కుమారులుగా మనం ఏం చేయబడతాం? ప్రత్యక్ష పరచబడతాం. గనుక మనం ఆలోచన చేస్తే మనము కనికరించాలి, కనికరించబడాలి. ఇతరులను మనము కనికరించే వారముగా మనం ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే మనము చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట త్వరలో మనం ఏమవ్వాలి? ప్రత్యక్షము కావాలి. గనుక మనం చేయవలసిన పని అంటే ఆ న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కాకముందు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఎక్కడికి? సింహాసనం దగ్గరికి వచ్చేయమన్నాడు. ఏంటా సింహాసనం? కృపాసనం. కృపాసనం మీకు అర్థమవుతుందా? కృపాసనం దగ్గరికి వచ్చేయాలి. అంటే న్యాయపీఠం అనగా సింహాసనం. మంచి జరిగినా చెడు జరిగినా కానీ, మంచి చేసినా చెడు చేసినా కానీ, మనం ఏ పని చేసినా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అనగా సింహాసనం ఎదుట మనము ప్రత్యక్షం అవ్వాలి. ఆ సింహాసనం ఎదుట ప్రత్యక్షం అవ్వకుండా ఉండాలి అని అంటే ఎక్కడికి రావాలి? కృపాసనం దగ్గరికి రావాలి. కృపాసనము అనగా సిలువ, సింహాసనం అనగా క్రీస్తు న్యాయపీఠం. సింహాసనం అంటే ఏంటి? నేను మీకు చాలాసార్లు చెప్పాను. సింహాసనం అంటే ఏంటి? సింహాసనం దేనంటాం? సింహాసనం దేనంటాం? సింహము కూర్చుండే ఆసనం సింహాసనం. సింహం కూర్చుండే ఆసనం సింహాసనం. ఇప్పుడు ఆయన యూదాగోత్ర సింహముగా రాబోతున్నాడు. ఆ సింహం ముందు కూర్చుంటే తీర్పులోనికి వస్తాం. ఇప్పుడు తీర్పులోనికి రాకుండా, అర్థమైందా, జీవములోనికి మనం దాటిపోవాలి అని అంటే కృపాసనం దగ్గరికి రావాలి. కృపాసనం దగ్గరికి వస్తూ మనము ఆయన ఎలా జీవించాడో, అర్థమైందా, ఆయన ఎలా జీవించమన్నాడో అలాగా మనము జీవించగలిగితే మనము కనికరించబడి ఇతరులను మనం కనికరించే వారముగా ఉండి ఆ కనికరపరుడైనటువంటి కనికర సంపన్నుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపాసనం దగ్గరికి మనం రాగలిగితే మనల్ని ఆయన క్షమించి రక్షించి ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తాడు. ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తే రేపు పరలోకములో ఆయన కుమారులుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? ప్రత్యక్ష పరుస్తాడు. గనుక అట్టి ప్రత్యక్షత మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి మనలందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు హృదయ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.